హాయ్ అండి. హాయ్ మేడం. ఇప్పుడు జననాయకన్ మూవీ ఏదైతే విజయ్ ఉందో అది ఈ జూలై 31న రిలీజ్ కాబోతుందని చెప్పి అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? మూవీ రిలీజ్ అయినా కాకపోయినా దానికి ఉండే హైప్ వేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారు సీఎం అయ్యాక, ఆయన సీఎం కాకముందే ఆయనకి చాలామంది ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఆఫ్టర్ సీఎం అయ్యాక ఫ్యాన్ బేస్ డబల్ అయింది కానీ అసలు తగ్గలేదు. ఇన్ కేస్ మూవీ పోస్ట్ పోన్ అయినా సరే అది ఆయనకి హైపే అవుతుంది తప్ప ఎక్కడ కూడా డిస్కరేజ్ అనేది అవ్వదు. ఈ మూవీ యావరేజ్ అయినా సరే కలెక్షన్స్లో మాత్రం కుమ్మేస్తుందని డౌట్ లేదు. ఖచ్చితంగా మూవీ హిట్ అవుతుందండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ట్రైలర్ ఆల్రెడీ అందరూ చూశారు. ట్రైలర్ చూస్తేనే అందరికీ అర్థమైపోయింది మూవీ ఏ రేంజ్లో ఉంటుంది అన్నది. ఇంకా విజయ్ గారి ఫ్యాన్ బేస్ గురించి చెప్పుకోక్కర్లేదు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ అని అర్థమైపోయింది. కాబట్టి హిట్ ఫ్లాపర్ సంబంధం లేదు, సినిమా మాత్రం సూపర్గా ఉంటుందని అయితే అందరికీ ఒక ఐడియా ఉంది. అంటే ఇప్పుడు చాలాసార్లు జననాయకన్ మూవీని అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు కదా, మరి పబ్లిక్ కానీ లేదంటే ఫ్యాన్స్ కానీ చూసే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అంటారా? మరి ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఎంత పోస్ట్ పోన్ చేస్తే అంత హైప్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గదండి. దానికి తగ్గట్టు ఆయన ఫామ్లో ఉన్నాడు. ఆయన నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చినా సరే అది పెద్ద సెన్సేషన్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఆడియన్స్ని డిస్కరేజ్ చేస్తుందన్న ఇంటెన్షన్ కొంచెం కూడా ఎవరిలో లేదు. ఆల్మోస్ట్ అది అనుకున్న స్థాయిని మించే ఉంటుంది తప్ప ఎక్కడ తగ్గదు. ఎందుకంటే విజయ్ గారి ఫ్యాన్ బేస్ అలాంటిది. ఆయన చేసిన మంచి పనులకి, ఆయన ఫ్యాన్ బేస్కి మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవ్వాలని 100% కోరుకుంటున్నాం. ఇప్పుడు సీఎం గారు కూడా అంటే సీఎం కూడా అయ్యారు కదా, హైప్ కూడా దీని మీద ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక యాక్టర్ అయ్యి ఉండి ఆయన సీఎం అయ్యినప్పుడు ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆయన చేసే సోషల్ వర్క్స్ కూడా అలాంటివి. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా మంచి క్రేజే వస్తుంది. ఈ మూవీతో డబల్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా కొంచెం కూడా తగ్గదు. అందులో మాత్రం 100% గ్యారంటీ. మూవీ మాత్రం 100% ఆడియన్స్కి వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందని 100% గ్యారంటీ ఇస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే జననాయకన్ గురించి ఏం చెప్తారు? ఇది ఒక మంచి సోషల్ డ్రామా మూవీ, అందరూ చూడాల్సిన మూవీ. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా అలాగే ఉంది. అంటే తన కూతురి కోసం ఆ ఫాదర్ ఎంత కష్టపడతాడు అనేది ఖచ్చితంగా ట్రైలర్ చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చింది. అదే మూవీలో కూడా ఉంటుంది. ఎక్కడ కూడా ఆడియన్స్ని వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా చేస్తారని ఖచ్చితంగా సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే సీన్లు ఖచ్చితంగా ఉంటాయని నేనైతే 100% బిలీవ్ చేస్తున్నానండి. అంటే కొంచెం ఇన్స్పైర్ అయి తీసుకున్నారేమో కానీ డబ్బింగ్ అయితే కాదండి. ఇది మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే కొన్ని ఇన్స్పైర్ తీసుకున్నారేమో కానీ ఇది ప్యూర్ డబ్బింగ్ అని అయితే చెప్పలేము. కొన్ని సీన్లు ఇన్స్పైర్గా తీసుకోవచ్చు. అది ఉండొచ్చండి, ఖచ్చితంగా ఉంటాయి. కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడే కదా మన మూవీ అనేది హైప్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి అలాంటివి కూడా ఏమన్నా కొంచెం యాడ్ అయినా పర్వాలేదు.